ఇక శ్రీకాకుళం సుందరనగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. పరిశుభ్ర భారత్ స్థాపన అందరి ప్రథమ కర్తవ్యమని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినకర్ పుడ్కర్ అన్నారు. ఇక పరిశుభ్రతతోనే ఆరోగ్య భారత ఆవిష్కరణ సాధ్యమవుతుందని చెప్పారు. శ్రీకాకుళం నగరంలో ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో నాగావళి నది పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు. నదుల పరిశుభ్రత పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. స్వచ్ఛ శ్రీకాకుళం, స్వచ్ఛ నాగావళి సాధన సిక్కోలు జిల్లా ప్రజల బాధ్యతగా భావించి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ రోజు స్వచ్ఛతా హీ సేవ ఈ కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు శ్రీకాకుళం సిటీలో ఒక కొత్త విధానం మనం స్టార్ట్ చేస్తాము. స్వచ్ఛ నాగావళి, స్వచ్ఛ శ్రీకాకుళంతో పాటు స్వచ్ఛ నాగావళి ఈ కాన్సెప్ట్ ముందుగా తీసుకొచ్చి నది కూడా బాగుండాలి, మన రివర్ కూడా బాగుండాలి. ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఎమ్మెల్యే శ్రీకాకుళం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ గుండు శంకర్ గారు, అలాగే మన ఎస్పీ మహేష్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, అలాగే మన ఇక్కడ పార్టీ పెద్దలు, అలాగే మనకి స్వచ్ఛంద సభలు, ఎన్జిఓస్ అసోసియేషన్, మరి ముఖ్యంగా మన మున్సిపల్ ఎంప్లాయీస్, మున్సిపల్ వర్కర్, స్టూడెంట్ చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో మరి ముఖ్యంగా మన ఈ రోజు ఒకటి నాగావళి క్లీనింగ్ లేకుండా ఒక ఓవరాల్ అంటే కాంప్రిహెన్సివ్ సొల్యూషన్ మనం ఎలా ఇవ్వచ్చు. నాకు తెలిసి చాలా వరకు డ్రైన్స్ శ్రీకాకుళం సిటీ నుంచి డ్రైన్స్ అది అన్ని నదిలో అదే అవ్వకూడదు. సో దీనికోసం ఈ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే లిక్విడ్ వేస్ట్ ట్రీట్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇది అంతా దీనికోసం దీని కింద ఈ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా కట్టేసి అది వాటర్ రీట్రీట్ చేసుకొని తర్వాత రివర్ లో వదలడం లేకపోతే రీయూజ్ చేయడం అది కూడా స్టార్ట్ చేస్తాము. దీనికి ల్యాండ్ గానీ నిధులు గానీ ముందుగానే కేటాయించడం జరిగింది. కన్స్ట్రక్షన్ కూడా ప్రోగ్రెస్ లో ఉంది. కాకుండా పబ్లిక్ కూడా దయచేసి గమనించాలి. ఇప్పుడు ఇది 7 రోజు